మనం క్యాన్వాలో లాగిన్ అయ్యాక ఎలా వస్తుందంటే పేజ్ ఇలా మనకి ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇలా ఓపెన్ అయిన తర్వాత మన మెయిల్తో లాగిన్ అవ్వచ్చు. ఇందులో ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉంటుంది. అలాగే మనం ఫ్రీ టెంప్లెట్స్ కూడా యూజ్ చేసుకొని రెజ్యూమ్స్ లేదంటే థంబ్లైన్స్ ఇంకేవైనా క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్గా ఈ ఐకాన్స్ ఎలా యూజ్ చేయొచ్చు, ఇక్కడ ఏముంటాయి అనేది తెలుసుకుందాం ఇవాళ వీడియోలో. సో మనం ఇలా క్యాన్వాలో లాగిన్ అయిన తర్వాత ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది మనకి. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం క్రియేట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ప్రజెంటేషనా లేదంటే రెజ్యూమా లేదంటే ఇన్స్టాగ్రామ్ పోస్టా లేదంటే ఇంకేం అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నామో మనం ఇక్కడ టెంప్లెట్స్ ఉంటాయి. అది మనం ఏవైనా సెలెక్ట్ చేయొచ్చు. అలాగే మనం నెక్స్ట్ ఐకాన్ కోసం తెలుసుకుంటే ఇది హోమ్ పేజ్. మనకి ఇక్కడ డైరెక్ట్గా ఇదేది వద్దంటే క్లోజ్ చేసుకోవచ్చు. అలాగే ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు, ప్రజెంటేషన్స్ ఇచ్చుకోవచ్చు మనం. అలాగే టెంప్లెట్స్ యూజ్ చేయొచ్చు, డిఫరెంట్ టెంప్లెట్స్. అలాగే బిజినెస్ కోసం లేదంటే సోషల్ మీడియా కోసం లేదంటే ఎడ్యుకేషన్ టెంప్లెట్స్, అలాగే వీడియోస్ కూడా క్రియేట్ చేయొచ్చు మనం. అలాగే మార్కెటింగ్ కోసం కానీ ఏదంటే మనం ప్రింట్ చేయాల్సిన మన ప్రొడక్ట్స్ కోసం కానీ ఏవైనా డిజైనింగ్ చేయడం కోసం కానీ లేదంటే వెడ్డింగ్ కార్డ్స్ ఏవైనా మనం ప్రెజెంటేషన్ ఇవ్వడానికైనా ఏవైనా మనం ఈ టెంప్లెట్స్ యూజ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసామంటే మనకి ఇక్కడ కొంచెం టెంప్లెట్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా. మనం ఇక్కడ ఏదైనా యూజ్ చేసుకొని మనం మన ప్రెజెంటేషన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హ్యాపీ బర్త్డే టెంప్లెట్ ఉంది. ఇది క్లిక్ చేసామంటే దీనికి ఇక్కడ కస్టమైజ్ దిస్ టెంప్లెట్ అనేది వస్తుంది. ఇందులో ప్రీమియం నేను ఇప్పుడు వాడుతున్నాను కాబట్టి ఇక్కడ ఇలా సింబల్ వస్తూ ఉంటుంది. లేదంటే నార్మల్గా ఫ్రీ టెంప్లెట్స్ కూడా మనకు ఉంటాయి, అవి మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత కస్టమైజ్ దిస్ టెంప్లెట్ మీద క్లిక్ చేస్తే అది పేజ్ యాడ్ అవుతుంది అనమాట. మనం అప్పుడు క్రియేట్ చేయడానికి ఈ టెంప్లెట్ మనం యూజ్ చేసుకోవడానికి అవుతుంది. సో ఇక్కడ టెక్స్ట్ ఎడిట్ కూడా ఉంటుంది. ఇక్కడ మన నేమ్స్ చేంజ్ చేయొచ్చు. ఇలా డబుల్ క్లిక్ చేస్తే సెలెక్ట్ చేసిన తర్వాత మన నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. మనకి సంథింగ్ ఏవైనా మనకి కావాల్సిన నేమ్స్ టైప్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. మనకి కావాల్సిన ఫాంట్స్ ఇలా ఇక్కడ చూసామంటే ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఈ హైలైట్ అయిన తర్వాత ఇక్కడ డూప్లికేట్ అనే ఆప్షన్ ఉంటుంది. అలా మళ్ళీ డూప్లికేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా డూప్లికేట్ క్రియేట్ అవుతుంది. అలాగే మనం ఇది వద్దంటే డిలీట్ కూడా ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఇది మనం సెలెక్ట్ చేయగానే కలర్ ఫాంట్స్ కానీ లేదంటే స్టైల్స్ కానీ కలర్స్ కానీ ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి చాలా మనకి. ఇక్కడ డిఫరెంట్ కలర్స్లో మనం మార్చుకోవచ్చు, టెక్స్ట్ని రీసైజ్ చేసుకోవచ్చు ఇక్కడ. అలాగే ఇది ఫాంట్ స్టైల్స్ అన్నమాట. ఇక్కడ చాలా ఫాంట్ స్టైల్స్ ఉంటాయి. మనకి ఏది నచ్చితే అక్కడ క్లిక్ చేసుకుంటే ఆ ఫాంట్ స్టైల్లో అది మారుతూ ఉంటుంది అన్నమాట. మనకి నచ్చినట్టు టెంప్లెట్స్ యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు. మనకి ఎలా నచ్చితే అలా డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి వద్దు అంటే డిలీట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఎలిమెంట్స్ కానీ క్లిక్ చేసి ఉంటే మనకి ఫ్రేమ్స్ డిఫరెంట్ ఫ్రేమ్స్ ఉంటాయి. అలాగే మాకప్స్ ఉంటాయి. సో గ్రాఫిక్స్ ఉంటాయి. అలాగే మనం ఫ్లవర్స్ లేదంటే హార్ట్ సింబల్స్ కానీ ఏవైనా చేయొచ్చు. డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఇలా ఈ సింబల్ వస్తే ప్రీమియం అన్నమాట. మనం అవి ప్రీమియం ఉంటేనే కొన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీ టెంప్లెట్స్ కూడా ఉంటాయి. అలాగే ఫ్రీ స్టిక్కర్స్ ఉంటాయి, ఫ్రీ ఎలిమెంట్స్ ఉంటాయి. అవన్నీ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఇమేజెస్కి ఇలా పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ యాడ్ టెక్స్ట్ అనమాట. ఇది యూజ్ చేస్తే మనకి లైక్ సబ్ హెడ్డింగ్గా యూజ్ చేసుకోవచ్చు. మనకి సబ్ హెడ్డింగ్ టైటిల్ కానీ లేదంటే హెడ్డింగ్ కానీ లేదంటే టెక్స్ట్ మనకి యాడ్ చేయాలనుకుంటే టెక్స్ట్ ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి నచ్చింది రాసుకోవచ్చు. అలాగే వద్దంటే సెలెక్ట్ చేయగానే ఇది డిలీట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది అన్నమాట. ఇది బ్రాండ్ అంటే ఓన్లీ బ్రాండ్ కిట్స్ అనేవి బ్రాండ్ టెంప్లెట్స్ మనం క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇది యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఓన్లీ ఫర్ ప్రీమియం మెంబర్షిప్ తీసుకుంటే కానీ ఇది మనకి
యాక్సెస్ అవ్వదన్నమాట. అలాగే మనం అప్లోడ్స్ అనే ఆప్షన్ యూజ్ చేసుకొని మనం ఏదైనా ఇక్కడ మనం డౌన్లోడ్స్ చేసుకోవచ్చు, లేదంటే ఫైల్స్ అప్లోడ్ చేసుకుంటూ ఇక్కడ వీడియోస్ కానీ లేదంటే ఆడియోస్ కానీ ఇమేజెస్ కానీ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటూ చేసుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా ఇమేజ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ కావాలంటే ఇక్కడ అసైన్ చేసుకోవచ్చు. అలాగే ఇది వద్దు అనుకుంటే మనకి ఇన్ కేసు డిలీట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. ఇది ఇలా యూజ్ చేసుకోవచ్చు. మనం ఎలాంటి ఇమేజెస్ అయినా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు అప్లోడ్ ఫైల్స్ యూజ్ చేసి. అలాగే టూల్స్ అనమాట. టూల్స్ నెక్స్ట్ ఇలా చూసుకుంటే మనకి ఇక్కడ యారో మార్క్స్ కానీ అలాగే డ్రా చేసుకోవచ్చు మనకి ఇష్టం వచ్చినట్టు. లేదంటే ఏమైనా టేబుల్స్ కానీ మనం ఏమైనా క్రియేట్ చేయాలనుకుంటే, లేదంటే టెక్స్ట్ మనం యాడ్ చేయాలనుకుంటే టెక్స్ట్ స్టైల్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఈ ఇమేజ్కి యానిమేషన్స్ కూడా, ఎఫెక్ట్స్ కూడా మనకి ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇలాగే ఫాంట్ స్టైల్స్ కానీ లేదంటే అండర్లైన్ చేయడానికి ఆప్షన్స్ ఉంటాయి. అలాగే బుల్లెట్స్ అవి ఇవ్వాలంటే, లేదంటే పారాగ్రాఫ్ టెక్స్ట్కి మనకి స్పేసెస్ ఇవ్వాలన్నా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ట్రాన్స్పరెన్సీ మీన్స్ అలాగే ఇప్పుడు ఈ పిక్చర్ మనకు సెలెక్ట్ చేసామంటే అది ఎంత ట్రాన్స్పరెన్సీలో మనకి కావాలనేది ఇది ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటూ మనం అలాగే ఇది యూజ్ చేసుకోవచ్చు. అలాగే యానిమేషన్ కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ టెంప్లెట్స్ ఉంటాయి, అలాగే ఫ్రీ యానిమేషన్స్ కొన్ని ఉంటాయి. ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ వాళ్ళకి చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. మనం ఇలా ఇమేజ్ దేనికైతే యానిమేట్ చేయాలనుకుంటున్నాం అది సెలెక్ట్ చేసి ఇక్కడ ఏవైనా సెలెక్ట్ చేస్తే అలా హైలైట్ అవుతూ ఉంటుంది. ఇన్ కేస్ ఇప్పుడు మనకు వద్దంటే ఇక్కడ మన ఫార్వర్డ్ అనే ఆప్షన్ కానీ లేదంటే ముందుకి అలా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఎడిటింగ్ అనే ఆప్షన్లో కూడా క్లిక్ చేసుకుంటూ మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే పొజిషన్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. పొజిషన్ ఇప్పుడు మన ఇమేజ్ డ్రాగ్ చేసాం, ఇది ఎక్కడ ఉండాలి అనేది మనం బ్యాక్వర్డా లేదంటే ఫార్వర్డా అనేది క్లిక్ చేసుకోవచ్చు అన్నమాట. అది దాన్ని బట్టి మనకి టెంప్లెట్స్ ఎలా డిజైన్ చేయాలనుకుంటామో అది యూజ్ చేస్తూ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటూ ఈ ఎఫెక్ట్స్ అనేవి వాడుకోవచ్చు. అలాగే కాపీ స్టైల్, ఇప్పుడు సేమ్ ఫాంట్స్ ఇదే నచ్చింది మనకి, ఈ ఫాంట్లోనే కింద కూడా టెక్స్ట్ మనం రాయాలి అనుకుంటే ఇది కాపీ స్టైల్ చేసుకుంటే మనకి యాడ్ అవుతూ ఉంటుంది సేమ్ స్టైల్లో కానీ ఇంకేదైనా కానీ. అలాగే మనకి నెక్స్ట్ ఆప్షన్ అంటే యాప్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఏవైనా యాప్స్ సెర్చ్ చేయవచ్చు అన్నమాట. ఇక్కడ సెర్చ్లోనే మనకి కావాల్సిన యాప్స్ ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్లో అలాగా మనం సెర్చ్ చేసుకుంటాం యాప్స్కి. అలా ఇక్కడ డిస్కవర్ చేయవచ్చు అనమాట యాప్స్ యూజ్ చేసి. మ్యాజిక్ మీడియా నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మ్యాజిక్ మీడియా. ఇక్కడ మనం డిస్క్రైబ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా టెంప్లెట్ కానీ లోగోస్ కానీ ఏమైనా క్రియేట్ చేయాలంటే ఇక్కడ మనం ప్రాంప్టింగ్ ఇచ్చామనుకో దానికి రిలేటెడ్గా ఇమేజెస్ అనేవి ఇక్కడ కింద క్రియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు మనం ఆ లోగోస్ కానీ ఏమైనా కానీ. వీడియోస్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ సంథింగ్ అలాంటివి కానీ టెంప్లెట్స్ కానీ వీడియోస్ కానీ స్టిక్కర్స్ కానీ ఏమైనా కావాలంటే మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ సింబల్ ఉంది అంటే ఇది ప్రీమియం అకౌంట్ అనమాట. ప్రైమ్ మెంబర్షిప్ ఉంటే మనకి ఇక్కడ ఎలాగా యాక్సెస్ ఉంటుందో ఎక్కువ. అలాగే సేమ్ ఇక్కడ కూడా మనకి టెంప్లెట్స్ అనేవి ఎక్కువ సోర్సెస్ అనేవి మనకి అవైలబిలిటీ ఉంటుంది అనమాట. చార్ట్స్ కూడా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏవైనా చార్ట్స్ కానీ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా చేయొచ్చు మనం. లేదు ఇది వద్దంటే మనం డిలీట్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు యాడ్ పేజ్ కూడా మనం నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలంటే యాడ్ పేజ్ చేసుకొని ఇది సెలెక్ట్ చేసుకుంటే ఈ చార్ట్ అనేది ఇక్కడ రీప్లేస్ అవుతూ ఉంటాయి. ఇక్కడ డేటా కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే దీన్ని కాపీ చేయొచ్చు, కాపీ స్టైల్, లేదంటే నా స్టైల్ని కాపీ చేయొచ్చు. అలాగే డిలీట్ మనకు వద్దనుకుంటే డిలీట్ చేయొచ్చు. అలాగే పేజ్ మొత్తం ఇది ఎలా అయినా అవ్వాలంటే ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు మనం. లేదంటే ఇంకా ఇలాంటి ఆప్షన్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఏఐ వాయిస్, ఇక్కడ ఏఐ వాయిస్ అంటే ఇక్కడ మనం ఈ వాయిసెస్ ఇప్పుడు మనం క్రియేట్ చేసిన పేజెస్కి వాయిస్ ఓవర్స్ ఇప్పుడు ఇస్తూ ఉంటాం కదా, అలా కూడా మనం ఇక్కడ డిస్క్రైబ్ చేస్తూ మనకి సేమ్ వాయిస్లో వచ్చేలాగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో క్యాన్వాతో మనం చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో క్రియేటివ్గా ఆలోచిస్తే మనం చాలా డిజైన్స్ కానీ టెంప్లెట్స్ కానీ మనకి నచ్చే విధంగా చాలా క్రియేట్ చేసుకోవచ్చు.
అలాగే క్యాప్షన్స్ ఏమైనా యాడ్ చేయాలంటే అలా కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. అలాగే బ్లెండ్ ఇమేజ్, ఇక్కడ యాప్స్ నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి మనకి ఇక్కడ బ్లెండ్ ఇమేజ్